తాటి రొట్టె ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో మీరు ముందు రోజు తీసుకున్న తాటి గుజ్జు అనేది వేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంకొక బౌల్‌లో మీరు ఉప్పుడు రవ్వ అంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది గదా! ఆ ఇడ్లీ రవ్వనొచ్చేసి కొంచెం వాటర్ పోసి స్ప్రింకిల్ చేసుకొని కొంచెం మెత్తగా చేసుకోండి రవ్వని. అలా వస్తే సరిపోద్ది. ఆర్ మీరు ఒక 1 అవర్ నానబెట్టుకొని ఇడ్లీకి ఎలా పిండుతామో ఇంక అంతకంటే గట్టిగా పిండేసి పక్కన పెట్టుకున్నా ఫైన్. ఇప్పుడేం జేస్తారంటే, ఈ తాటి గుజ్జు అండ్ ఆ ఇడ్లీ రవ్వని 2 కలుపుకొని, దాంట్లోనే బెల్లం మీకు టేస్ట్‌కి ఎంత కావాలో అంత తగ్గట్టు బెల్లమేసుకొని, నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ కలిపిన పేస్ట్ అంతా ఒక 1 అవర్ అనేది నానబెట్టండి. ఇప్పుడేం చేస్తారంటే, మీ దగ్గర ఒక నాన్ స్టిక్ పాన్ ఉంటే దాంట్లో కొంచెం ఆయిలేసుకొని దిబ్బ రొట్టె వేసుకుంటాం కదా మందంగా, అలా దిబ్బ రొట్టెలాగా ఏసుకోండనమాట. ఏసుకొని ఒక 15 మినిట్స్ 10-15 మినిట్స్ ఒక సైడ్ కాలాక, దాన్ని మీరు ఇంకొక వైపు కూడా తిప్పుకొని కాల్చుకోండి. ఇది 2 సైడ్స్ కూడా ఆయిలేసి కాల్చుకోవాలి. నేను ఒక సైడ్ ఎక్కువ కాల్చాను. ఎందుకంటే వర్మకి ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం. సో, అలా కాల్చాను. తాటి రొట్టె అయితే సూపరుంటది. చల్లారాక తింటే నెక్స్ట్ డేకి ఇంకా బావుంటది. ఒకసారి మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటది. చాలా ఈజీగా గూడా ఉంటది. ఎవరైనా గానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళైనా గానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో.